పరంగా నేను ఇక్కడి నుంచి మీడియా పరంగా నేను ఎట్లా సీఎం గారిని కలుస్తా ఆ విషయాలన్నీ చెప్తే చెప్పినవి ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మీ అందరి కష్టంతో సింగిల్ మెజార్టీ సంగారెడ్డి సదాశివపేట కాంగ్రెస్ హస్తగతం చేసుకున్నాం. మీ అందరి కష్టంతో ఇద్దరు చైర్మన్లు ఇద్దరు వైస్ చైర్మన్లు అయిపోయారు. ఇక మనము ఇక్కడ నుంచి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ దగ్గర మన పని మనం ఇచ్చేసాం. ఆయనకి బాల్ మన దగ్గర ఉండే ఈ బాల్ ఆయనకి ఇచ్చేసాం. ఇక ఆయన చూసుకోవాలి. ఓకే, కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ 2 ఏళ్ల పాలనలో మనం ఇస్తున్న 8 కోట్లు అటు ప్లాట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచితంగా బస్సు ప్రయాణం కానివ్వండి, కొంతమంది ఆడవాళ్ళు లేదా ఈ 500 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, 200 యూనిట్ ఫ్రీ కానివ్వండి, కరెంటు ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఇవన్నీ అనేకము కూడా మీ విజయాలకు తోడేది. అనేక 10 కలుస్తేనే జరిగేది. కాబట్టి ఇది మనం గమనించుకోవాలి. ప్రజలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పనులు అయితే అని 22 వార్డులలో విశ్వసించారు. 22 వార్డు ప్రజలు జాక్పాట్ కొట్టుకున్నారు. ఏమైందో ఏం కథనో మీ తెలియవాళ్ళు మీతో 24 కాక 14 ఏం జరిగిందో ఏందో మరి నాకు అర్థం కాలేదు. ఎవరో వెళ్ళాయని మళ్ళీ గెలిపించుకున్నారు. ఇంత చెప్పినా కూడా గెలిపి అసలు అది అయిపోయింది, వదిలేదు. కానీ ఓడిపోయిన వాళ్ళు ఏం అదే పడతారు. మా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీరే కౌన్సిలర్ ఓడిపోయింది. కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఇటు సంగారెడ్డి యావత్ ప్రజానీకానికి, అటు సదాశివపేట యావత్ ప్రజానీకానికి, ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్, అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ సింగిల్ మెజార్టీతో మరి మీరందరూ వాళ్ళని ఎన్నుకున్నందుకు మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన అక్కడ కమిటీ పక్షాన మళ్ళొకసారి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు ప్రజలకు తెలియజేస్తూ చూసిరు. సర్పంచులు ముఖ్య నాయకులు చూసిరు. అక్కడ సదాశివపేట కొండాపూర్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్గా పనిచేసారు. 4 మండలాల నాయకులందరూ కూడా కాంగ్రెస్ కౌన్సిల్ అభ్యర్థుల ఎంకరేజ్మెంట్ కోసం మీ ఎంబడ పనిచేస్తారు. వాళ్ళని కూడా అభినందిస్తున్నాను, కష్టపడ్డ వాళ్ళందరినీ కూడా. కాబట్టి మరి మళ్ళీ మనకు అంటే దాదాపు జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా అదే 5,000 6,000 ఉంటుంది మెజార్టీ కాంగ్రెస్ లేకు. టౌన్లో నేను ఓడిపోయినా అదే 4,000 5,000 ఉంటాను. టౌన్లో ప్రజలు ఏమి ఎక్కడ కూడా పరగలేదు. సంగారెడ్డి టౌన్లో నా మొత్తం సుదీర్ఘమైన నా 40 ఏళ్ళ ఈ యొక్క రాజకీయ జీవితంలో కౌన్సిలర్గా గెలిచిన, చైర్మన్గా గెలిచిన, మున్సిపల్ చైర్మన్గా 3 సార్లు, ఎమ్మెల్యే గెలిచిన, 2 సార్లు ఓడిపోయినా. కానీ ఈ 5 సార్లు పోటీ చేసినప్పుడు సంగారెడ్డి పట్టణంలో ఎప్పుడు 6,000 7,000 లీడే ఉంటుండే ఎప్పుడైనా. అంటే ఈ ఎన్నికల్లో కూడా ఆ లీడు 7,000 టీఆర్ఎస్ మీద ఉన్నది అని అంటే, మొన్న నేను ఓడిపోయినప్పుడు కూడా సంగారెడ్డి టౌన్లో 4,000 లీడ్ ఉన్నా టౌన్లో. ఇప్పుడు మీరు 22 మంది గెలిచారు, ఓడిపోయినా గెలిచినా ఇక్కడ మళ్ళీ 7,000 మంది లీడ్ ఉన్నారు ఇక్కడ. అంటే మెజార్టీ ప్రజలు సంగారెడ్డి పట్టణంలో జగ్గారెడ్డి మాటకు విలువిస్తున్నారు. గెలుపుకోవడానికి సంబంధం లేని నా అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నారు, నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. ఒకసారి అపోజిషన్, ఒకసారి రూలింగ్కి అవకాశం ఇస్తున్నారు సంగారెడ్డి పట్టణ ప్రజలు, ప్రధానంగా వీరితో పాటు నియోజకవర్గ ప్రజలు. ఇది రాజకీయంగా జరుగుతున్న సంగారెడ్డి నియోజకవర్గం.
పేరు తెచ్చుకుని మంచి సర్వీస్ ఇవ్వండి, కలిసిమెలిసి పని చేసుకోండి. చిన్న చిన్న ఇబ్బందులు మనస్పర్ధలు వస్తే మీరే కూర్చొని మాట్లాడుకోండి, బయట రచ్చ చేసుకోకండి, అపోజిషన్లకు అవకాశం ఇవ్వకండి. నేను మళ్ళా 5వ తారీఖు తర్వాత మీ తీర్థయాత్ర గీతరాలు అయిపోయిన తర్వాత గెలిచినతోటి ఓడిపోయినతో నేను సపరేట్ మీటింగ్ మీ దగ్గర పెడతా. ఆ రోజు మీకు ఒక నంబర్ కూడా పెడతా. చెప్తే కదా మీకు పొద్దున కూడా చెప్తే కదా అంటే మీరు రోజు కొడితే రోజు మాట్లాడాలి, మళ్ళీ అది కూడా ఉంటుంది. అదే ఉదయం అంటే కదరా నేను కళలు వచ్చిన మాట్లాడి అంటే అది అట్లా అంటారు కొంత నవాజ్, నువ్వు కూడా నవాజ్ రాత్రి వచ్చిన వల్ల రాత్రి అట్లా చేయగలవు అట్లా అట్లా ఫోన్ బంద్ పెట్టేస్తాను నేను. అయినా మీరే లీడర్లు కదా. నాకు ఇప్పుడు ఏమున్నది, మనం అపోజిషన్లో ఉన్నప్పుడే అధికారులు వింటారు సంగారెడ్డిలో ఏమరా. మనం అపోజిషన్లో ఉన్నప్పుడే డిఎస్పీ, ఇప్పుడు డిఎస్పీ మన నేను 2014 నేను ఓడిపోయాను. మీ బస్తీలో ఏమైనా పనులు ఉంటే ఎస్ఐ దగ్గరికి, సిఐ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి మీరే పోయి డైరెక్ట్గా పబ్లిక్ పనులు చేసుకున్నట్టు అధికారులకి 3 ఏళ్ళ గవర్నమెంట్ కాబట్టి మీకు అది వెసులుబాటు మీకే ఇప్పిస్తా. అంటే నిర్మలకు ఫోన్ చేసి చెప్పాలి, జగ్గారెడ్డికి ఫోన్ చేసి చెప్పాలి, కౌన్సిలర్ ప్రతిదీ చైర్మన్ తోడే చెప్పించుకొని బడన్ కావద్దు. ఎవరి పవర్ మీకు షేర్ చేస్తా. మీరు జాగ్రత్తగా ఇక మీరు అందరు కలిసి కొంత అర్థమైందమ్మా. ఓకే, జాగ్రత్తగా మీరు అట్లా చేసుకోండి. అందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు, అందరికీ శుభాభినందనాలు, శుభాకాంక్షలు.